ఆపి అదాలత్లో సునీల్ దత్ గారి మీదున్న ఆరోపణ, కుటుంబం కోసం ఈయన సిద్ధాంతాల్ని మార్చుకున్నారు. నేను మీ కూతురు ప్రియదత్ గారి ఇంటర్వ్యూ ఒకటి చదివాను. అందులో ఆవిడ ఏమన్నారంటే, చిన్నప్పుడు మీరు చాలా స్ట్రిక్ట్గా ఉండేవారట, చీకటి పడేలోపు పిల్లలు ఇంటికి వచ్చేయాలని చెప్పేవారట, టీవీ ఏమో ఒక లాంజ్లో ఉంటుంది, అది పర్టికులర్ టైంలోనే చూడాలట. నన్నడిగితే అందరి ఇళ్లల్లోనూ అలాగే ఉండాలి. ఎందుకంటే మనం ఒక పెద్ద ఇంట్లో ఉండాలి అని అది మన పిల్లలకు అసలు తెలియనివ్వకూడదు. వాళ్ళకి రూమ్లో టీవీ ఉండాలి, బయట టీవీ ఉండాలి అనేది ఇలా. అంటే నా వరకు నేను చెప్పేది అది పిల్లలు సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకొక మంచి వాతావరణం కల్పించాలి. కానీ మీకు అనిపించలేదా కొడుకుని సరిగ్గా పెంచలేదు అని? కొంతమంది పిల్లలు కొంత అమాయకులుగానే ఉంటారు, కొంతమందంతే అగ్రెసివ్గా ఉంటారు. ఒకసారి సంజయ్ ఒక పని చేస్తుంటే నేను పట్టుకున్నాను. నన్ను కలవడానికి ఎంతోమంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వస్తూ ఉంటారు. వాళ్ళందరూ కాస్త వాడికి దగ్గరయ్యారు. మన సంజయ్ సునీల్ దత్ కొడుకు ఇలా అనేవారు. అయితే కొంతమంది వాడి డ్రాయింగ్ రూంలో కూర్చున్నారు. నేను లోపలికెళ్ళగానే సిగరెట్ కాల్స్తూ దాన్ని బయటకు పారేశారు. ఒకరోజు నేను గార్డెన్లో చూసినప్పుడు వాడు ఇలా వెతుకుతున్నాడు. అలా తీశాడు, కింద నుంచి పొగొచ్చింది. అరే ఏంట్రా ఇది అని ఇలా చేత్తో లాగాను. అప్పుడు వెంటనే వాడు ఇలా చేత్తో దాన్ని నలిపేస్తున్నాడు. చేతిలో సిగరెట్ ఉంది. రే నువ్వు చేసింది చాలా తప్పురా అని వాడితో చెప్పాను. ఇలా సినిమా వాళ్ళు తరచూ ఇంటికొస్తుంటే వాడు పాడైపోతున్నాడు. తరువాత నిర్ణయించుకున్న వాడిని సనావరకు పంపించేద్దామని. అలా వాడిని అక్కడికి పంపించేస్తాను. బోర్డింగ్ స్కూల్? అవును, బోర్డింగ్ స్కూల్. ఆయన అక్కడికెళ్ళి డ్రగ్స్ తీసుకోవడం మొదలుపెట్టారు. అదొక పెద్ద సమస్య. అంటే ఇంతకుముందెప్పుడు వాడిలా ఉండేవాడు కాదు. ఎందుకంటే వాడికి అమ్మ గారాబం ఎక్కువ. వాడి పట్ల తను కూడా అలాగే ఉంటుంది. అందువల్ల తన మరణం వాడు తట్టుకోలేకపోయాడు. అది వాణ్ణి చూసినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, తనని అమెరికా నుంచి ఇక్కడికి తీసుకొచ్చేసాం. బ్రీచ్ క్యాండీలో పెట్టాం. ఆరోగ్యం బాలేదని బ్రీచ్ క్యాండీలో చేర్చాం. అప్పుడు నాకు బాగా జ్ఞాపకం ఉంది. 7th మే 1981లో సంజీవ్ సినిమా రిలీజ్ టైం. రాకేనే ఆయన మొదటి అవును, సినిమా వాడి కదా? మొదటి సినిమా. మీకే తెలుసు, ఒక ఆర్టిస్ట్కి మొదటి సినిమా అది ఎంతో ఎంతో ముఖ్యమైన విషయం కదా. ఆర్టిస్ట్ గా చాలా అది చాలా గొప్ప పెద్ద విషయం, విషయం. ఒక తండ్రిగా అది ఎంతో అవును, ముఖ్యమైన మీరు విషయం. చెప్పింది నిజమే. అప్పుడు నా భార్య నాతో చెప్పిందేంటంటే, నేను ఖచ్చితంగా ప్రీమియర్ చూడాలి అంది. నేను అలాగే అన్నా. అప్పుడు డాక్టర్ దగ్గర పర్మిషన్ నేను అంబులెన్స్ని రెడీ చేసి స్ట్రక్చర్ని తీసుకొచ్చి వీల్చైర్ని కూడా అరేంజ్ చేశాను. తను నా కొడుకు యాక్ట్ చేసిన సినిమా నేను చూడాలని పట్టుబట్టింది. నేను టికెట్ కూడా కొనుక్కొని తీసుకుని వెళ్ళా. అది వాళ్ళు టికెట్ ఇస్తారుగా, అలా వాళ్ళిచ్చారు. అయితే మేము సంజీవ్ పక్కన అలా కూర్చోడానికి సీట్ అడిగాం. సో 7th తేదీనే ఆ ప్రీమియర్. అయితే 3rd మే తను చనిపోయింది. అప్పుడు వాడికసలు ఏమీ తెలీదు, చిన్న వయసు. స్టన్ అయిపోయాడు. నేనిప్పుడు ఏడవాలా, సినిమా రిలీజ్ అయినందుకు సంతోషించాలా అని. అలా కొంత బాధతోనే వాడు కెరీర్ మొదలైంది. వాణ్ణి నేనైతే తప్పుపట్టను, ఎందుకంటే అటువంటి పరిస్థితుల్లో ఇంకా వేరెవరైనా ఉంటే ఏదైనా చేసుకుంటారు. ఒక ఇంప్రెషన్ ఉంది ఆయన గురించి, సంజయ్ గురించి. పబ్లిక్ మైండ్లో ఇది ఖచ్చితంగా ఉంది. అదేంటంటే, అండర్ వరల్డ్లో ఉన్న వాళ్ళకి ఆయనకి ఏదో కనెక్షన్ ఉందని అనుకుంటున్నారు. అండర్వరల్డ్తో నాకు కూడా కనెక్షన్ ఉంది. నేనెందుకు అబద్ధం చెప్తా? మస్తాన్ నాకు మంచి స్నేహితుడు. ఆ తరువాత కరీంలాల్ కూడా మంచి స్నేహితుడు. ఒక ఆర్టిస్ట్ అయినందువల్ల అందరూ కూడా నన్ను కలుస్తారు. అంటే ఆర్టిస్ట్ని వాళ్ళకి అనుకూలంగా వాడుకుంటున్నారు. దాన్ని అలా అనుకోవడం తప్పు. ఆ ఆర్టిస్ట్ ఏదైనా స్మగ్లింగ్ చేస్తే, ఆ ఆర్టిస్ట్ వాళ్లతో కలిసి ప్రజల్నేమన్నా హత్యలు చేస్తే, ఇద్దరూ కూడా ఒకే జాతికి చెందినవారు. అదీ కాకుండా ఆర్టిస్ట్ పట్ల మర్యాదతో నడుచుకుంటే వాళ్ళొస్తారు, మమ్మల్ని కలుస్తారు. ఇంకా చెప్తే పార్టీని ప్రారంభిస్తారు. పార్టీని పెట్టి వాళ్ళు ఎలక్షన్లో కూడా నుంచుంటారు. అది మా తప్ప. మీ గురించి ఇప్పటివరకు ఎవరు ఏ కంప్లైంట్ చెప్పలేదు, కానీ సంజయ్ గురించి చాలా విషయాలు చెప్తున్నారు. అదేంటంటే ఇప్పుడు మాట్లాడడం అనేది ప్రజలకు బాగా ఎక్కువైంది కదా. క్షమించండి, ఆ రోజుల్లో ప్రజలు బాగా ఆలోచించేవారు. వాళ్ళెంతో ఆలోచించి వీళ్ళు ఇలాంటి వారా అనుకునేవారు. మేం వాళ్ళని కలుస్తాం, వాళ్ళు పార్టీ తరపున వస్తారు, మాట్లాడుతారు. సరే, ఈ విషయం చెప్పండి. మీరు ఎప్పుడు కూడా సాంప్రదాయానికి వ్యతిరేకంగా పోరాడేవారు.
శివసేనని ఎదిరించి పోరాడారు. కానీ సంజయ్ కేసు జరిగేటప్పుడు శివసేన ప్రభుత్వం జరిగేది, బీజేపీ. అప్పుడు మీరు బాల్ ఠాక్రే గారి సాయం అడిగారా? బాల్ ఠాకరే సార్ చెప్పాలంటే నాకు మంచి స్నేహితులు. నేను రాజకీయాల్లోకి రాకముందే ఆయన నాకు బాగా తెలుసు. ఆయన నన్ను గౌరవిస్తారు, నేను గౌరవిస్తా. నేను ఆయన్ని కలిసా. ఆ టైంలో ఆయన గవర్నమెంట్ ఉంది. ఆ టైంలో బాల్ ఠాకరే గవర్నమెంట్ నడుస్తోంది. మీకు గుర్తుండే ఉంటుంది, తాళం నా దగ్గరుంది అంటారు. ఎవరి దగ్గర తాళం ఉంటుందో రిమోట్ కంట్రోల్. ఆ రిమోట్ కంట్రోల్ మా దగ్గరుందని. తాళం ఎవరి దగ్గర ఉంటుందో దానికోసం వెతుకుతూ ఉంటారు గదా. అది నా కొడుకు కోసం. మీకు తెలుసు, వాడు సమస్యల్లో ఉన్నాడు, ఆరోగ్యం బాలేదు. అప్పుడు నేను వాడిని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళకూడదా? వాడు క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే, వాడు బాధతో ఉంటే ఒక పాలిటీషియన్గానే నేను తీసుకువెళ్తానుగా. అదే కారణం. ఇది మీకు అనిపించలేదా సిద్ధాంతాల్ని మార్చుకోవాల్సిన అవసరం వచ్చింది అని? లేదు లేదు, అలా అయితే నేను వాళ్ళ పార్టీలో వెళ్ళి చేరతానుగా. మీరు నా కొడుక్కి సాయం చేశారు, నేను మీ పార్టీలో ఉంటాను అంటానుగా. ఇటువంటివేవి నేను చేయలేదు నేనేం కదా. విన్నానంటే రాబోయే ఎన్నికల్లో బాల్ ఠాక్రే గారు మిమ్మల్ని నిలబడకూడదని చెప్పారు కాబట్టి మీరు లేదు నిలబడలేదు. లేదు, 2 ఎలక్షన్స్లో నేను తనకెదురుగా నుంచున్నాను. మీ క్యాండిడేట్కి ఎదురుగా నిలబడ్డాను. 99లో నుంచున్నా, ఇప్పుడు కానీ కూడా. అప్పుడు నిలబడలేదు కదా. అప్పుడెందుకు నుంచోలేదంటే నా లీడర్షిప్ అగ్రీ చేయలేదు. అదే కారణం. ఇది సరైన సమయం కాదని నాకప్పుడు అనిపించింది. అయినా నేను పార్టీ వదిలి రాలేదు. ఇప్పటికీ నాకు జ్ఞాపకం ఉంది. అది నరసింహరావు హాస్పిటల్లో ఉన్నప్పుడు నీ పేరు నేను అనౌన్స్ చేస్తా అన్నారు. నేను ఎలక్షన్లో నుంచోలేదన్నా. ఆ తరువాత బాల్ ఠాకరే నా వరకు అయితే, అంటే నాకు తెలిసి ఆయన ఒక మంచి లీడర్. అప్పుడు నాకు ఆయన ఎటువంటి కండిషన్ పెట్టలా. నేను ఈ విధంగా చేస్తా, నువ్వు నాకు ఎదురుగా ఎలక్షన్లో నుంచోవద్దనలా. నాకు తెలిసి చిన్న చిన్న వాళ్లే ఈ విధంగా ఆలోచిస్తారు. ఆయన అలా ఆలోచించడు. కానీ మీ పార్టీలోనే మీరు ఎన్నికల్లో నిలబడకూడదు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు తెలుసు, మా పార్టీలో కొంతమంది ఉన్నారు. వాళ్లే ఓడిపోయేలా చేసేవారు. ఇవాళ అదే పొలిటీషియన్స్ మళ్ళీ మీ పార్టీలో చేరి ఎన్నికల్లో నిలబడుతున్నారు. నేను ఏ పొలిటీషియన్ గురించి మాట్లాడలా. మీరెందుకు వాళ్ళ పేర్లు నా నోటి నుంచి రప్పించాలని చూస్తున్నారు? నాకు తెలిసింది నేను చెప్తున్నా. అది ఇంకా ఆ టైంలో మహారాష్ట్రలో మీ పార్టీ లీడర్ వచ్చి చెప్పండి. మీరు పేరు చెప్పకపోతే నేను కూడా పేరు చెప్పను. కానీ నిజం ఏంటంటే ఆ టైంలో మీ పార్టీలో ఉన్న పొలిటీషియన్ ఆయన మళ్ళీ మీ పార్టీలో చేరి ఎన్నికల్లో నిలబడుతున్నారు. అది పార్టీ నిర్ణయం, ఇంకా నాయకుల నిర్ణయం. నేనేమీ అంత గ్రేట్ లీడర్ని కాను. నేను ఒక చిన్న సిపాయి లాంటి వాడిని, అది మీకు తెలుసు కదా.